నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజ హితం ఎస్వి కన్స్ట్రక్షన్ చైర్మన్ ఉప్పల ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తాల నుంచి స్టార్ట్ చేసి కేక్ కట్ చేస్తూ అభిమానుల మధ్యలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మరి అక్కడి నుంచి చూసుకున్నట్టయితే వివిధ గ్రామాల్లో తిరుగుతూ కేక్ కట్ చేస్తూ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, అభిమానులు పాల్గొని కేక్ కట్ చేపించి జై ఉప్పల, జై వెంకటేష్ అన్న అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కొనసాగారు. ఏదైతే తలకొండపల్లి మండలం ఉన్నటువంటి వెంకటాపురం గ్రామంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఇళ్లను మరి ఇనాగరితం చేస్తూ సంక్రాంతి పర్వదినాన ఘనంగా జరిపారు. నా యొక్క జన్మదినాన్ని సందర్భించుకొని అనేక గ్రామాల్లోని యువకులు, నాయకులు, మహిళలు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక 22 ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు ఆ పేద కుటుంబాలకు అప్పయ్యపడం జరిగింది. ఈరోజు జూళ్ళపల్లి, చౌదరిపల్లి గ్రామాల్లో సుమారుగా ఒక్కొక్క గ్రామానికి 50 ఇండ్లకు ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. ఆ గ్రామాలలో ఇప్పటికే కొన్ని ఇండ్లను కూడా నిర్మాణం చేసినాం. వాటి గృహప్రవేశంతో పాటు ఇంకా నిరుపేద కుటుంబాలను ఎంపిక చేయడం జరిగింది. అక్కడున్న గ్రామంలోని యువకులు, మా యొక్క ట్రస్ట్ సభ్యులు కొంతమంది వాటిని కూడా పూర్తి చేసేందుకు ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. అదేవిధంగా ఈరోజు నా యొక్క జన్మదినాన్ని సందర్భించుకొని ముఖ్య అతిథులుగా నాగేశ్వర్ గారు, మలిపెద్ది శంకరన్న గారు, రవికుమార్ అన్న గారు, రామకృష్ణ గారు, ఈ మండలంలోని అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంతోమంది నన్ను అభిమానించే నాయకులు, యువకులు ఈరోజు ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా ఈరోజు జన్మదినం సందర్భంగా ఒక 100-120 ఇండ్లకి శ్రీకారం చుట్టి ఆ పేద కుటుంబాలలో వెలుగులు నింపడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజంగా జీవితంలో నేను ఏ పుణ్యం చేసుకొని పుట్టినానో, ఈ ప్రాంతం, ఈ గడ్డపైన పుట్టడం, వీళ్ళిచ్చిన అభిమానం, వీళ్ళిచ్చిన ఆప్యాయత, వీళ్ళిచ్చిన ధైర్యం, వీళ్ళిచ్చిన అభిమానం నేను నిజంగా జీవితం ఉన్నంత వరకు మర్చిపోను. ఖచ్చితంగా ఈ మండలంలో రాబోయే రోజులలో ఈ తాలూకాలో గుడిసెలు లేని గ్రామాలను తీర్చిదిద్దుతా. ప్రతి పేదవాడి ఇంట్లో ఈ ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి చిరునామా ఉండే విధంగా, ఉప్పల వెంకటేష్ మోకౌలికలు ఉండే విధంగా పేద విద్యార్థులను చదివించడంలో, పేద ప్రజలకు ఇండ్లు కట్టడంలో, పేద కుటుంబాల్లో దహన సంస్కారాల్లో, పేద కుటుంబాల ఆపద సమయంలో, కష్టం సమయంలో నేనున్నాననే ఒక ఆర్మీని తయారు చేస్తున్నాం. ఒక మంచి యువకుల్ని సమాజానికి, గ్రామానికి, కన్న తల్లిదండ్రులకు వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండే విధంగా ప్రయత్నం చేసే దిశగా ఈ ప్రాంతం, ఈ గడ్డపైన ఉన్న యువకుల్ని తీర్చిదిద్దేందుకు మంచి కార్యక్రమాలను చేస్తూ ముందుకెళ్తాం. తప్పకుండా ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఎల్లకాలం జీవితం ఉన్నంత వరకు నన్ను ఇలాగే ఆదరించి అభిమానించాలని, 10 మందికి సహాయం చేసేందుకు సహకరించాలని, మీ వంతుగా మీరు కూడా పక్కవాడికి సహాయం చేసి మీరు ఒక్కరికైనా సహాయం చేసి చచ్చిపోయే విధంగా ప్రయత్నం చేయాలని, పక్కవాడికి కష్టంలో, ఆపదల్లో నేనున్నాననే మంచి మనోభావాన్ని ఇచ్చి, మంచి మాటను చెప్పి, ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు ఆదరువుగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని, ఈ కల్వకుర్తి గడ్డ పైన సేవ మాత్రమే లక్ష్యంగా రాజకీయ నైపుణ్యంతో ముందుకెళ్తూ రాజకీయాల్లో సేవ చేయడమే రాజకీయాలంటే పదవులు, ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు. 10 మందికి సంపాదించిన దాంట్లో, ఉన్న దాంట్లో 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వాన్ని తీసుకురావడమే రాజకీయం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వచనంగా నిరూపణ చేసినాం. ఈ ప్రాంతంలో నిలబెట్టినాం. రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా కాపాడుకుంటున్నాం. జీవితం ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు పేదోడికి అండగా ఉంటాం. పేదోడికి నిలువ నీడనిచ్చేందుకుంటాం. పేద కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టి చెందాలంటే విద్య ఒక్కటే మార్గం కనుక ఆ విద్యలో పేద కుటుంబాలకు చేయూతనిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు శుభాభినందనలు తెలిపిన, జన్మదిన శుభాభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కల్వకుర్తి గడ్డపైన ఉన్న ప్రతి సభ్యుడికి, ప్రతి మహిళకి, ప్రతి అన్నదమ్ముళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా అంబేద్కర్